ఓకే గైస్, మనం అయితే ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ అనేది నిర్వహిస్తున్నాం అనమాట. సూపర్ ఓవర్స్ అనమాట. ఇది 1 vs 1 సూపర్ ఓవర్ లాగా. ఇప్పుడైతే పాయింట్ ఫీల్డర్స్ మొత్తం బౌండరీ అవతల పంపించాను. వీళ్ళైతే ఇంకా బ్యాటర్ ఇంకా బౌలర్ అయితే రెడీగా ఉన్నారు ఇంకా రావడానికి. ఇక సూపర్ ఓవర్ మ్యాచ్ అనమాట. ఇది టోర్నమెంట్ మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ గైస్. ఇక్కడ వస్తున్నాడు మన బ్యాటర్ షేక్ హఫీజ్. ఓడిఐలో చాలా రన్స్ ఉన్నాయన్నమాట ఈ బ్యాటర్కి. ఓకే గాయస్, ఇక్కడ చూసుకోవచ్చు మన బౌలర్ అన్నగాని రంగంలోకి దిగేశాడు అనమాట. సేమ్ మలింగ టైప్ అన్నమాట. ఇక్కడ షేక్ హారిస్ ఎక్సలెంట్ బౌలింగ్ అనేది తీస్తాడు, వికెట్స్ అనేది ఎక్కువ తీస్తాడు. ఓకే, ఇక మ్యాచ్ బౌలర్ని బ్యాటర్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను. ఇంకా మ్యాచ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ గో గాయస్. ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం మనము. షేక్ హఫీజ్ వర్సెస్ షేక్ హారిస్. ఇక్కడ చూసుకోవచ్చు మన బౌలర్ ట్రైల్ వేయడానికి రెడీగా ఉన్నాడు. ఫస్ట్ ట్రైల్ బాల్ అనేది వేసేస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు బౌలింగ్ మ్యాచ్ అనేది మనం పెట్టుకుని. ఓకే, ట్రైల్ బాల్ వేసాడు, బట్ అది ఎక్కడికో పోయి పడింది. బట్ ట్రైల్ వేసినట్టు రియల్స్గా వేస్తే ఇంకా చాలా నష్టపోతాడు ఇక్కడ షేక్ హారిస్. ఓకే, ఇక్కడ రియల్స్ స్టార్ట్ చేసేద్దామా? ఇంకా 3, 2, 1 ఇంకా గో, లెట్స్ రెడీ. ఫస్ట్ బాల్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు బాల్ ఎక్కడో పడింది, బట్ నో రన్స్ అన్నమాట. కొట్టాడు బట్ నో రన్స్. ఇక్కడ నో రన్స్ అన్నమాట. చూసుకోవచ్చు చాలా డిసప్పాయింటెడ్ ఇక్కడ బ్యాట్స్మెన్. మంచి షాట్ కొట్టాడు, బట్ ఎలాంటి రన్స్ అనేది ఇక్కడ స్కోర్ చేయలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మిమ్మల్ని బౌండరీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా మనం. అక్కడ చూసుకోవచ్చు మనకు బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా, మీకు ఎక్కడి నుంచి కనపడదులేండి, నేను తర్వాత చూపిస్తాను. ఓకే, ఇక్కడ సెకండ్ బాల్ వేయడానికి ఇంకా రెడీగా చేస్తున్నాడు షేక్ హారిస్. మంచి బాల్ వేసాడు ఇక్కడ, క్లెవర్తో వేసినట్టున్నాడు ఈ బాల్. ఆఫ్ సైడ్ కొట్టుకున్నాడు ఇక్కడ. ఓకే, రెడీ. సెకండ్ బాల్ అయితే వేస్తున్నాడు. ఫస్ట్ బాల్ డాట్ అయింది, సెకండ్ బాల్. ఓకే, సెకండ్ బాల్ వేసాడు. ఓ గాయ్స్, మిస్ అయింది. వాడే బౌలింగ్ ఇక్కడ, వాట్ ఏ టెర్రిఫిక్ బౌలింగ్, సూపర్ బౌలింగ్ ఇక్కడ హారిస్ నుంచి. బ్యాట్స్మెన్ అయితే మిస్ అయ్యాడు. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా సెకండ్ బాల్ కూడా డాట్ చేశాడు షేక్ హారిస్. ఇక్కడ థర్డ్ బాల్ వేయడానికి రెడీగా ఉన్నాడు. ఇంకా థర్డ్ బాల్ వేసేస్తున్నాడు. ఓకే, థర్డ్ బాల్. ఓ వైడ్ పోయింది, ఇది వైడ్. ఇక వైడ్గా ఒక రన్ వస్తుంది. ఓకే, ఇక్కడ అంపైర్ చూసుకోవచ్చు వైడ్ ఇచ్చాడు. ఓకే, ఇక థర్డ్ బాల్ వైడ్ వేయడంతో ఇక 1 రన్ అయితే స్కోర్ చేయగలిగాడు బ్యాట్స్మెన్. ఇంకా థర్డ్ బాల్ అనేది రీబాల్. ఓకే, రీబాల్ వేస్తున్నాడు. థర్డ్ బాల్ షేక్ హారిస్. ఓడే బౌలింగ్ ఇక్కడ, బట్ నో రన్స్. ఇక్కడ చూసుకోవచ్చు రన్స్ వస్తానే ఉన్నాయి. వైడ్ అయితే వేస్తున్నాడు. ఇక్కడ రన్స్ అయితే 2 రన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ బౌలింగ్ కాస్త పిచ్ చేంజ్ చేస్తాడా చూద్దాం. ఓకే, 2 బాల్స్ వేసాడు, 2 రన్స్. ఇక్కడ చూసుకోవచ్చు లక్కీ బ్యాట్స్మెన్. ఓకే, థర్డ్ బాల్. ఈ బాల్ అయినా వైడ్ వేస్తాడా లేకపోతే సరిగ్గా వేస్తాడా? ఓ చూస్తుంటే బాల్ వేస్తున్నాడు, బట్ నో బాల్. ఇది నో బాల్. ఓ ఏంది ఇది? బౌలర్ నుంచి చేంజ్ కనిపిస్తుంది. ఇక బ్యాట్స్మెన్ వెరీ లక్కీ బ్యాట్స్మెన్. ఫ్రీ హిట్ అయితే వస్తుంది. అంపైర్ సైన్ చూపించాలి, ఫ్రీ హిట్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు అంపైర్ అయితే ఫ్రీ హిట్ అంటున్నాడు. ఇక్కడ ఫ్రీ హిట్. ఓకే, ఫ్రీ హిట్ బాల్ అయితే చూస్తున్నాడు. ఇంకా ఫ్రీ హిట్ వేయాల్సిందే కోరుకున్నాము. ఇక్కడ 2 బాల్స్కి 2 రన్స్ ఇచ్చేసాడు ఇక్కడ షేక్ హారిస్. ఇంకా ఫ్రీ హిట్ తొందరగా వేయాలా? ఓకే, ఇక్కడ ఫ్రీ హిట్ వేసేస్తున్నాడు. ఓకే, ఇక్కడ వేసాడు. ఓ ఫ్రీ హిట్కి కొట్టాడు. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు 2 రన్స్కి అయితే రెడీ అయ్యాడు బ్యాట్స్మెన్, బట్ కొట్టినా కానీ ఏం ప్రయోజనం ఉండదు. ఇక్కడ ఈజీగా 2 బాల్స్కి 4 రన్స్కి చేరుకున్నాడు బ్యాట్స్మెన్ షేక్ హఫీజ్. ఇక్కడ ఫ్రీ హిట్ని చాలా అద్భుతంగా వాడుకున్నాడు.
చాలా అద్భుతంగా వాడుకున్నాడు షేక్ హఫీజ్ బ్యాట్స్మెన్. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఓడే మ్యాచ్ ఇది. రెడీ. ఇంకా థర్డ్ బాల్ చూసుకోవచ్చు. థర్డ్ బాల్ వేయాల్సిందిగా కోరుతున్నాము. 2 balls-కి 4 runs అయితే ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. థర్డ్ బాల్ అయితే వేస్తున్నాడు. స్పిన్గా ట్రై. ఓకే, ఇక్కడ వేసాడు. బట్ ఇంకొక వైడ్. ప్రెషర్ అయితే పెరుగుతుంది. మ్యాచ్లో ప్రెషర్ పెరుగుతుంది. ఓకే, 5 runs-కి అయితే ఫైనల్లీ 5 runs-కి అయితే చేరుకున్నాడు షేక్ హఫీజ్ బ్యాట్స్మెన్. ఎక్కువ రన్స్ అయితే ఇచ్చేసింది గైస్. రెడీ. బ్యాటర్ బౌలర్ చాలా ప్రెషర్లో ఉన్నారు గైస్. బౌలర్ అయితే చాలా ప్రెషర్లో ఉన్నాడు. మొత్తం వైడ్ వేస్తున్నాడు. లక్కీ బ్యాట్స్మెన్ అయితే ఈ టోర్నమెంట్లో కళ్ళు మూసుకొని ప్రైజ్ ఇచ్చేయచ్చు షేక్ హఫీజ్కి. ఓకే, థర్డ్ బాల్ స్ట్రగుల్ అవుతున్నాడు ఇక్కడ బౌలర్. పేస్ చేంజ్ చేశాడు. చూసుకోవచ్చు. థర్డ్ బాల్ వేస్తున్నాడు. ఓకే, ఈ బాల్ వచ్చి సరిగ్గా ఓడే బాల్ ఇక్కడ సూపర్ కంబ్యాక్ అయితే చూసుకోవచ్చు. ఓడే బాల్ తెలివిగా బౌన్సర్ వేసాడు. చిక్కుకుపోయాడు షేక్ హఫీజ్. ఇక్కడ చూసుకోవచ్చు. ఓడే కంబ్యాక్. మరి కాస్త తొందరగా వేయచ్చు కదా ఇట్లాంటి బాల్స్. 5 runs ఇచ్చేసినాక వేసాడు. బట్ ఇక్కడ చూసుకోవచ్చు. 4th బాల్ అయితే వేస్తున్నాడు. థర్డ్ బాల్ ఎక్సలెంట్గా అయితే వేసాడు థర్డ్ బాల్. ఓకే, 4th బాల్కి రెడీ. ఓకే, బౌలింగ్ యాక్షన్ అయితే సరిగ్గా వేస్తున్నాడు. 4th బాల్ కూడా నాక్. యార్ సూపర్గా అయితే చేస్తున్నాడు. సూపర్ కంబ్యాక్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా కంబ్యాక్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంది. షేక్ హఫీజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కంబ్యాక్ని. ఓడే కంబ్యాక్ ఇక్కడ. రెడీ. ఇంకా 5th బాల్ వేయడానికి బౌలర్ రెడీ అయ్యాడు. బట్ 5 runs అయితే ఇచ్చేసాడు. ఓకే, 5th బాల్. ఓడే బౌలింగ్ యాక్షన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బాల్ కూడా ఓడే బాల్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు. అంపైర్ నుంచి ఏ డెసిషన్ లేదు. ఇక్కడ కీపర్ అయితే క్యాచ్ పట్టాడు. మిమ్మల్ని చూపించలేదు కదా, కీపర్ చూడండి. కీపర్ క్యాచ్ పట్టాడు. బట్ అది బౌన్స్ అయింది అంటున్నాడు అంపైరు. ఓకే, డెసిషన్ అయితే నాట్ అవుట్. ఓకే, రెడీ. 5 balls-కి 5 runs ఇచ్చాడు ఇక్కడ. లాస్ట్ బాల్ అయితే వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా రెడీ. లాస్ట్ బాల్ వేయాల్సిందిగా కోరుతున్నాం షేక్ హఫీజ్ని. ఓకే, 5 balls-కి 5 runs. ఇక్కడ ఎక్సలెంట్ కంబ్యాక్. వైడ్ లేకుండా ఆపుతున్నాడు. ఇంకా ఇది ముందే చేయాలి. ఓడే బాల్. బట్ అన్లక్కీయెస్ట్ బ్యాట్స్మెన్ ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ సెకండ్ రైడ్కి ప్రయత్నమా లేదు. ఇక్కడ ప్యాకప్ చేశాడు షేక్ హఫీజ్. ఓకే చూసుకోవచ్చు. 6 balls-కి 5 runs కొట్టి ఇక్కడ ఓవర్ని ముగిచ్చేశాడు బ్యాట్స్మెన్ షేక్ హఫీజ్. 6 runs. లాస్ట్లో ఒక రన్ వచ్చాడు. ఓకే ఇక్కడైతే మళ్ళీ ఇంకా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్కి ఇద్దరు. ఇందాక బౌలింగ్ వేసాడు ఇక్కడ షేక్ హఫీజ్. ఇక్కడ బ్యాటింగ్ రంగానికి దిగుతున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ హఫీజ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇస్తాడు. అంపైర్ పక్క నుంచి బౌలింగ్ చాలా బాగా వేస్తాడు. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడు. ఓకే, ఏమైందో చూద్దాం ఇక్కడ. ఇక్కడ ఏమైందో చూద్దాం మ్యాచ్. ఇంకా చూసుకోవచ్చు. ఇక్కడ ట్రయల్స్ అయితే వేసాడు బౌలరు. ఇక్కడ మన షేక్ హఫీజ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 6 runs అయితే స్కోర్ చేశాడు. ఇక్కడ షేక్ హఫీజ్ ఇంకా ఒక ఓవర్ అంటే 6 balls-లో 7 runs నీడెడ్. క్వాలిఫై. ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రతి ఒక్క మ్యాచ్ ఇంపార్టెంట్ ఇక్కడ. చూసుకోవచ్చు. ప్రెషర్ అప్లై అవద్దా. బౌలింగ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడా, లేకపోతే ఇంకా బ్యాటింగ్ సరిగ్గా వేరే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ మనం చూస్తాం ఆరీస్ నుంచి. చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ బాల్ అయితే 3, 2, 1 గో. ఫస్ట్ బాల్ షేక్ హఫీజ్ వేసాడు. ఇది వైడ్గా అయితే ప్రకటించాడు అంపైర్. చూసుకోవచ్చు. బట్ ఇక్కడ నో బాల్ లేదు. వైడ్గా అయితే ప్రకటించాడు. ఇక్కడ ఫస్ట్ బాలే వైడ్తో ఒక రన్ ఇచ్చేసాడు షేక్ హఫీజ్. వావ్, చూసుకోవచ్చు. ఓడే మ్యాచ్ ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ బాల్కి అయితే రెడీ అయ్యాడు. సెకండ్ బాల్ వేసాడు. ఓడే బాల్ ఇక్కడ. గాయ్స్, ఓడే బ్యాటింగ్ ఇక్కడ. ఇక 4 వెళ్ళిపోయింది. ఓడే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ.
ఫస్ట్ బౌండరీ స్ట్రైక్ ఆరిజ్ నుంచి ఫస్ట్ బౌండరీ ఇక్కడ టోర్నమెంట్లోనే ఫస్ట్ బౌండరీ ఇక్కడ చూసుకోవచ్చు. దాంతో ఆరిజ్ 5 runs వెరీ సింపుల్గా తీసుకున్నాడు. వెరీ సింపుల్ ఇదైతే. ఫస్ట్ బాల్ వైడ్, ఇంకా ఫస్ట్ బాల్లోనే మళ్ళీ బౌండరీ కొట్టాడు ఇక్కడ. 5 runs జస్ట్ నీడెడ్. 5 balls 2 runs నీడ్. ఇంకా చూద్దాం దాన్ని కవర్ చేస్తాడా హఫీజ్, లేకపోతే సింపుల్గా ఆడిస్ కొట్టేస్తాడా చూద్దాం. ఇక్కడ బౌన్సర్ అయితే వేసాడు, చాలా బాగా యూజ్ చేసుకున్నాడు షేక్ ఆరిస్. రెడీ, సెకండ్ బాల్ వేస్తున్నాడు. డిఫెండ్ చేయగలుగుతాడా? ఓకే, అరే రే రే మళ్ళీ వైడ్ వేసాడు. వావ్, వాడే మ్యాచ్. ఇక్కడ వైడ్ వేసేసాడు. ప్రెషర్ 6 runs చేరుకున్నాడు ఇక్కడికి. నౌ మళ్ళీ ఆరిస్ అవుట్ అయినా కానీ డ్రా అవ్వద్ది మ్యాచ్. జస్ట్ 5 balls 1 run నీడెడ్. ఇక్కడ చూసుకోవచ్చు 5 balls 1 run ఇక్కడ. ఓకే, ఓ గాయ్స్, సింపుల్గా తీసుకున్నాడు విజయం. సింపుల్గా ఆరిస్ సింపుల్గా తీసుకున్నాడు ఇక్కడైతే విజయం. ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా తక్కువ ఇచ్చాడు షేక్ హఫీజ్. ఓకే, ఇక్కడ షేక్ హ్యాండ్ అయితే ఇచ్చుకుంటారా బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ చూసుకోవచ్చు. ఓకే, సరే బాగా ఆడారు ఇద్దరు. హఫీజ్ కూడా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. ఓకే, దట్స్ ఇట్. ఫస్ట్ టోర్నమెంట్ ఇదన్నమాట. హఫీజ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 6 runs అయితే కొడతాడు. దాన్ని డిఫెన్స్ ఈజీగా చేశాడు ఆరిజు. చాలా వైడ్లు అయితే పడ్డాయి. జస్ట్ ఫస్ట్ టోర్నమెంట్ అయితే ఇదన్నమాట. దట్స్ ఇట్. ఫస్ట్ నెక్స్ట్ టోర్నమెంట్కి వీడియో చూడండి ఇంకా.